హీరోయిన్ సమంత గారు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి 15 ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకుంది. దీనికోసం ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ చెప్పింది. ఆమెని ఏ మాయ చేసావే మూవీ నుండి ఇప్పటి వరకు తన ఫ్యామిలీలో ఒక మెంబర్గానే చూస్తున్నారు. మీ లవ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండ్ మీ లవ్ వల్ల సమంత గారు సర్వైవ్ కెరీర్లో ఏ డిసిజన్ తీసుకున్నా కానీ ఫస్ట్ నేను తీసుకునే డిసిజన్ వల్ల తెలుగు ఆడియన్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారా లేదా అని క్రాస్ చెక్ చేసుకొని ఆ డిసిజన్ని ఓకే చేస్తారంట. అండ్ ఇప్పటి వరకు తనకి ఆడియన్స్ మీద ఉన్న గ్రాటిట్యూడ్ చూపించే అవకాశం రాలేదు అనేసి అయితే అనింది. అండ్ అలాగే తను మెయిన్ లీడ్గా చేసిన ఓ బేబీ మూవీ యుఎస్లో $1 మిలియన్ క్రాస్ అయినప్పుడు అసలు తను స్పీచ్లెస్ అయిపోయిందంట. అసలు నేను పక్కన లేకున్నా కానీ మీరు చూపించే లవ్, కేర్, సపోర్ట్ వల్లనే నేను ఇప్పటి వరకు ఇలా సర్వైవ్ అవ్వగలిగాను అనేసి అనింది. ప్రెజెంట్ సమంత గారు తెలుగులో అయితే మూవీస్ ఏం చేయట్లేదు 2 ఇయర్స్ నుంచి. అండ్ ప్రెజెంట్ తనైతే బాలీవుడ్లో 2 ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. అలాగే సమంత గారు తను తొందరలోనే మ్యారేజ్ కూడా చేసుకోబోతుంది డైరెక్టర్ రాజ్ గారిని అని రూమర్స్ అయితే వినిపిస్తున్నాయి. తను సీతాడేల్ అని ఒక వెబ్ సిరీస్ అయితే ఈ డైరెక్టర్తో చేసింది. ఆ మధ్యలో వీళ్ళు ప్రేమలో పడ్డట్టు కొన్ని రూమర్స్ అయితే వినిపించాయి. అండ్ మ్యారేజ్ గురించి కూడా ఫ్యామిలీలో అడిగినట్టు ఇలా పలు వార్తలు అయితే వచ్చాయి. కాకపోతే సమంత గారి నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. అలాగే సమంత గారు రీసెంట్గానే శుభం అనే తెలుగు మూవీతో ప్రొడ్యూసర్గా కూడా మారారు. ఆ మూవీతో 2 crores పెట్టి మూవీ తీస్తే 8 crores లాభం అయితే చూశారు. ప్రొడ్యూసర్గా కూడా సక్సెస్ అయ్యారు సమంత గారు. అండ్ ఆ బ్యానర్లో అలా మంచి కంటెంట్ ఉన్న మూవీస్ యంగ్స్టార్తో ఫ్యూచర్లో కూడా తీస్తాను అండ్ ఎటువంటి వల్గారిటీ లేకుండా కొత్త వాళ్ళతోనే మూవీస్ ప్రొడ్యూస్ చేస్తాను అనేసి కూడా అన్నారు. ఇది సమంత గారి ఏం మాయ చేసావే మూవీ రిలీజ్ అవ్వడంతో దాని సందర్భంగా తన తీపి గుర్తులన్నీ గుర్తు చేసుకొని గ్రాటిట్యూడ్గా ఇలా అయితే సమంత గారు అన్నారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు సమంత గారి మూవీస్లో ఇష్టమైన మూవీ ఏంటో కామెంట్ చేయండి.